ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఇందిరం మిల్లుకి సంబంధించి చాలా డౌట్స్‌ని క్లియర్ చేస్తూ చేసిన లాస్ట్ వీడియోలో మీకు గనుక ఇందిరం మిల్లు ప్లాన్ కావాలంటే కామెంట్ చేయండి అని చెప్తే చాలా కామెంట్స్ వచ్చినాయి. సీరియస్‌లీ నేనైతే అన్ని కామెంట్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే ఆ వీడియోలో ఒక 2-3 ప్లాన్‌లు ఏసిద్దని చెప్పిన. కాకపోతే మీ రెస్పాన్స్ చూసి ఒక 5 ప్లాన్‌లయితే ఎయడం జరిగింది. అండ్ 5 ప్లాన్‌లేసి మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉంటది. బట్ ఇప్పుడే పోయి డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ వీడియోలో ఒక ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్లాన్స్‌ని కూడా మీరు ఎట్లా చదవాలని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తది. సో వీడియో కంప్లీట్ చూడుర్రి. నేను ఎక్కడ కూడా మీ టైం అస్సలే వేస్ట్ చేయ. చాలా క్విక్‌గా ఒక ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ వీడియోని అయితే క్లోజ్ చేసుకుందాం. సో ఇందిరం మిల్లు కట్టుకునే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయర్రి. వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే పోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాన్ యొక్క డైమెన్షన్ 25 ఫీట్ల వెడల్పు, 23 ఫీట్ల పొడవైతే ఉంటది. అంటే ఆల్మోస్ట్ 575 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ప్లింత్ ఏరియా వస్తది. ఇందిరమ్మ రూల్ ఏదైతే ఉందో 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ మధ్యలో ఉండాలని చెప్పేసి ఆ రూల్ ని ఫాలో అవుతూ మనం ఈ ప్లాన్ అయితే డ్రా చేసినాం. నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇది, అంటే ఉత్తరం సైడ్ కు రోడ్ వస్తది. ఒకవేళ మీకు ఇట్లా ఉత్తరం సైడ్ రోడ్ కాకుండా వేరే ఏ సైడ్ ఉన్నా కూడా మనం ఈ ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను లాస్ట్ లో చెప్తా. ఉత్తరం సైడ్ రోడ్ కాబట్టి నేను ఉత్తరం సైడ్ ఒక మెయిన్ డోర్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లాన్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక లివింగ్ హాల్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఒక టాయిలెట్ తో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి బిల్డింగ్ లోపలికి ఎంటర్ కాగానే లివింగ్ హాల్ ఉంటుంది. లివింగ్ హాల్ యొక్క డైమెన్షన్ 13 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు, 9 ఫీట్ల 6 ఇంచుల పొడవు అయితే ఉంటుంది. లివింగ్ హాల్లో పడమర సైడ్ వాల్ కి మనం టీవీ యూనిట్ వేసుకోవచ్చు. దాని ఆపోజిట్ లో ఈస్ట్ సైడ్ వాళ్ళకి, అంటే తూర్పు సైడ్ వాళ్ళకి మనం సోఫా లేకపోతే చైర్స్ వేసుకోవచ్చు అక్కడ. అండ్ లివింగ్ హాల్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నార్త్ ఈస్ట్ సైడ్ లో మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది కాబట్టి వెంటిలేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చుకోవడం జరిగింది. అండ్ అట్లానే ఈస్ట్ సైడ్ కి ఇంకొక విండో కూడా ఇచ్చుకున్నాం. ఈ విండోస్ యొక్క నెంబర్స్, సైజెస్ మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం అది కూడా. ఇప్పుడు మనం లివింగ్ హాల్ నుంచి కిచెన్ లోకి ఎంటర్ అయినట్టయితే కిచెన్ యొక్క డైమెన్షన్ 9 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 9 ఫీట్ల 6 ఇంచుల పొడవైతుంటది. చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. కిచెన్ లో మనం సౌత్ సైడ్ కి, అంటే దక్షిణం సైడ్ కి ఇంకొక డోర్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఒకవేళ మీకు అటు సైడ్ సెట్ బ్యాక్ లేదనుకోండి, ఆ డోర్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కిచెన్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ అబ్జర్వ్ చేసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ 9 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 11 ఫీట్ల 7 ఇంచుల పొడవైతుంటది. మాస్టర్ బెడ్రూమ్ లో పడమర సైడ్, అంటే వెస్ట్ సైడ్ కి మనం కబోర్డ్స్ వేపించుకోవచ్చు. బీరువా ఉంటే బీరువా పెట్టుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి కింగ్ సైజ్ బెడ్, అంటే 6 ఫీట్ 6 ఇంచెస్ బై 6 ఫీట్ ఉంటది కదా, ఆ సైజ్ ఉన్న బెడ్ ని మనం చాలా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. ఆ బెడ్ యూజ్ చేసిన తర్వాత కూడా మనకు సర్క్యులేషన్ కి చాలా ప్లేస్ ఉంటది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఒక టాయిలెట్ కూడా ఇచ్చుకున్నామని మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క డైమెన్షన్ 3 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 7 ఫీట్ల పొడవైతుంటది. ఈ ప్లాన్ లో మనకి ఇదొకటే టాయిలెట్ కనబడుతుంది కదా, కాకపోతే అవుట్ సైడ్ కూడా మీకు ప్లేస్ ఉందనుకోండి, అవుట్ సైడ్ కూడా ఇంకొక టాయిలెట్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ 9 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు, 11 ఫీట్ల 7 ఇంచుల పొడవు అవుతుంటది. సేమ్ పొడవు అనేది మాస్టర్ బెడ్రూమ్ ఎంత అవుతుందో సేమ్ చిల్డ్రన్ బెడ్ కూడా అంతే ఉంటది. కాకపోతే విడ్త్ లో డైమెన్షన్ చేంజ్ ఉంటది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో సౌత్ సైడ్ వాల్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి బెడ్ వేసిన తర్వాత ఈ కబోర్డ్ సైడ్, పడమర సైడ్ కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేపించుకున్న తర్వాత మనకు సర్క్యులేషన్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే మీరు షెల్ఫ్ లాంటివి వేపించుకున్నారు అనుకోండి, అక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కబోర్డ్స్ వేపించుకుంటే సర్క్యులేషన్స్ కి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే మీరు దాన్ని కూడా స్లైడింగ్ డోర్ పెట్టుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి మధ్యలో ఖాళీ ప్లేస్ లెక్క కనబడుతుంది కదా, ఆ ప్లేస్ లో మీరు హ్యాండ్ వాష్ కోసం సింక్ పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ కొంచెం డెకరేషన్ లెక్క చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఓవరాల్ గా ఇది ఫ్రెండ్, ఈ 575 ఎస్ఎఫ్టీ లో మనం 2 బిహెచ్కే అయితే బిల్డ్ చేసినాం. లోపల ఇంటర్నల్ గా మాట్లాడుకున్నాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 575 స్క్వేర్ ఫీట్స్ ఏదైతుందో ప్లింత్ ఏరియా, జస్ట్ మీరు ఇంటర్నల్ ప్లాన్ ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఈ అవుట్ సైడ్ ప్లాట్ ఏరియా ఏదైతుందో, సో నేను తీసుకున్న ప్లాట్ ఏరియా మీ యొక్క యాక్చువల్ గా ఉండే ప్లాట్ ఏరియా డిఫరెంట్ ఉంటది కాబట్టి మీరు దానికి తగ్గట్టు ఈ ప్లాన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ నేను చెప్పే ఈ ప్లింత్ ఏరియా, అంటే లోపల ప్లానింగ్ ఏదైతుందో దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అవుట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నార్త్ వెస్ట్ లో మెట్లు వచ్చినాయి వాస్తు ప్రకారం. అండ్ స్లాబ్ ప్రొజెక్షన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ కి 6 ఫీట్ల ప్రొజెక్షన్, తూర్పు సైడ్ కి అంటే ఈస్ట్ సైడ్ కి 3 ఫీట్లు, సౌత్ సైడ్ కి వెస్ట్ సైడ్ కి 1 ఫీట్ అయితే మనం స్లాబ్ ప్రొజెక్షన్స్ ఇచ్చుకున్నాం. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో మనం ఎక్కడైనా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా కాస్ట్ తగ్గించచ్చు. అంటే ఈ స్లాబ్ ప్రొజెక్షన్స్ దగ్గర ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ పెట్టుకోండి, ఎక్కడ అవసరం లేదో అక్కడ అస్సలే పెట్టుకోకూర్రి. మనం చాలా డబ్బులు అయితే సేవ్ చేస్తాం ఇక్కడ. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా, ఈ ప్లాన్ ని మనం ఏ ఫేసింగ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది మనం నార్త్ ఫేసింగ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అయితే నార్త్ లో మెయిన్ ఎంట్రీ వచ్చింది.
అండ్ అట్లనే నార్త్ వెస్ట్‌లో మెట్లొచ్చినాయి గదా! ఒకవేళ మీది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే మెయిన్ డోర్ అనేది ఈస్ట్‌కి షిఫ్ట్ అయితది. అండ్ మెట్లు అక్కడే ఉన్న ప్రాబ్లమ్ లేదు. అక్కడ నుంచి మనం సౌత్ ఈస్ట్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలివేషన్ కావాలంటే సౌత్ ఈస్ట్‌లో పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ గూడా వాస్తుకి కరెక్టే ఉంటది. ఒకవేళ మీది సౌత్ ఫేసింగ్ అనుకోండి. ఇక్కడ మెయిన్ గేట్ వత్తది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడే మెయిన్ డోర్ ఉంటది. అండ్ ఇక్కడే మెట్లుంటాయి. సో, ఇది సౌత్ ఫేసింగ్ వాళ్ళకి గూడా ఉపయోగపడతది. ఒకవేళ మీది వెస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఇక్కడ ఈ కార్నర్‌లో మనం గేట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికత్తాం. ఇదే మెయిన్ డోర్ ఉంటది. ఇక్కడ గేట్ అయితే ఇక్కడ మెట్లకి ఇబ్బంది అయితది గదా! సో, మెట్లనేది మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో, చెప్పినా గదా! మీది ఏ ఫేసింగ్ అయినా గూడా ఈ ప్లాన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. 575 ఎస్ఎఫ్టీని ఎట్లా యుటిలైజ్ చేయాలో ఎక్కడ గూడా స్పేస్ వేస్ట్ చేయకుండా మనమైతే ఈ ప్లాన్ డ్రా చేసినాం. అండ్ ఇప్పుడు మనం డోర్స్ అండ్ విండోస్ యొక్క నెంబర్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నార్త్ సైడ్‌కి ఒక డోర్, మెయిన్ డోర్, ఈస్ట్ సైడ్‌కి ఒకటి, 2, కిచెన్‌లో ఒకటి, 3, బెడ్‌రూమ్‌లో 4, బెడ్‌రూమ్‌కి టాయిలెట్ 5, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి ఒకటి. మొత్తం 6 డోర్స్ ఉన్నాయి. అండ్ అట్లనే విండోస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లివింగ్ హాల్‌లో ఒకటి, కిచెన్‌లో ఒకటి, బెడ్‌రూమ్‌లో ఒకటి అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఒకటి. మొత్తం 4 విండోస్ ఉన్నాయి. టాయిలెట్ దగ్గర ఒక వెంటిలేటర్ ఉంది. ఇంకొక వెంటిలేటర్ మనం ఇక్కడ కిచెన్ పైన గూడా పెట్టుకోవచ్చు. సో, 2 వెంటిలేటర్లు నేను ఇక్కడ చూపెట్టలేదు. కాకపోతే మనం కిచెన్ పైన గూడా ఇంకొక వెంటిలేటర్ పెట్టుకోవచ్చు. సో, 4 విండోలు, 6 డోర్లు, 2 వెంటిలేటర్లు ఉన్నాయి. వాస్తుకు గూడా ఈ నెంబర్ అనేది సరిపోతది. సో, ఓవరాల్‌గా ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మీరు అడిగిన 600 ఎస్ఎఫ్టీ లోపల ప్లాన్. అండ్ ఇదొకటే గాదు ఇంకొక 4 ప్లాన్‌లు గూడా మొత్తం ఈ 5 ప్లాన్‌ల పీడీఎఫ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో గూడా ఇత్తా. మీరు అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు తగ్గ డైమెన్షన్స్ తోటి వాటినైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ జేయరి. ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.